ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడడంతో కావలి డీఎస్పీ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో మార్క్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ మరియు స్టూడెంట్స్ పాల్గొన్నారు. అక్కడైతే షెల్ కొడతారు. అక్కడ ఏం చేస్తారంటే పెద్ద సౌండ్ వస్తుంది. ట్రైనింగ్ ఇస్తున్నా, గొడవలు చేయమని. ఈసారి నుంచి గొడవలు చేయమని ట్రైనింగ్ ఇస్తున్నా. టైర్ను తగలేయటం చేస్తారు. ఆ టైంలో వీళ్ళు వాపస్ వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ వార్నింగ్ చేస్తారు. మీరు చాలా హింసాత్మకంగా తయారయ్యింది ఇక్కడ బాబు చెప్పిన మాట. లాఠీ చార్జ్ చేసినా మీరు డిస్పర్స్ కాలేదు కాబట్టి మీ పైన పోలీసు వాళ్ళు కాల్పులు జరుపుతారని చెప్పేసి అప్పుడు కాల్పులు జరిపిస్తారు. అప్పుడు ఎవరు మెయిన్ లీడర్ ఉన్నాడు, ఆయన కొట్టగానే వాడు పడిపోవాలా. ఎవరు అతను ఎవరు పడిపోతున్నాడు? ఇది ఇచ్చారా వాటర్? రాజేష్, వాటర్ ఇది ఇచ్చారా? ఉందా? ఓకే ఓకే ఓకే. ఎవరా పడిపోయేది? ఎవరు? అంత ప్లేస్ ఉండదు. వెనకొచ్చేయండి. వెనకాల సెక్షన్ కమాండ్ లేకపోతే తీసేయండి. మీరు మామూలు అంతే అని చెప్తా ఉండండి. నలుగురు అయిపోయాడు అంతే. ఓకే. ఓకే గుడ్. ఓకే గుడ్. నెక్స్ట్ ఇప్పుడు షెల్స్ వేసారు. చేత్తో ఇసిరినంత దూరం సమన్వయం పాటించమని చెబుతా ఉన్నా కూడా వాళ్ళు వినకుండా గొడవ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పుడు అదనపు బలగాలు వచ్చి ఈ యొక్క మాప్ని డిస్పాచ్ చేస్తాయి. ఈ అదనపు బలగాల్లో ఫస్ట్ పార్ట్ లో భాగంగా ఇప్పుడు నేను చెప్తాలే ఉండ అంబులెన్స్ కూడా రెడీ పెట్టు. టైర్ త్వరగా మళ్ళీ చేయాలి. రాళ్ళు ఓకే. వెనకొచ్చేయండి. పెన్షన్ ఛార్జీలు
అధిక ఛార్జీలు అట్లా నాయకత్వం 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 వాపస్ మీరు ఓకే ఇంకా వాపస్ ఫైనల్ గా ఫైరింగ్ కూడా జరుగుతుంది కాబట్టి అంబులెన్స్ సైరన్ మిర్చి సెంటర్ లో అన్లాఫుల్ అసెంబ్లీ ఒకటి గ్యాదర్ అయ్యి ధర్నా చేస్తాం అన్లాఫుల్ అసెంబ్లీ. దీన్ని అక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోలీస్ కావలి పోలీస్ ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి ఈ ధర్నా పార్టీకి ఎలాంటి పోలీసు వారి పర్మిషన్ లేదు కావున అక్కడ పోలీసులకి పర్మిషన్ లేదు, ఖాళీ చేయండి అని చెప్పేసి వాళ్ళని పంపించేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ ఉన్న లాండ్ ఆర్డర్ పోలీసు. కానీ వాళ్ళ మాట వినట్లేదు. ఆ క్రమంలో అదనపు బలాలు అన్లాఫుల్ అసెంబ్లీని అనేది ఇక్కడ మాక్ ఎక్సర్సైజ్ ఈ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెంటర్ లో. ఇది ఉద్దేశం ఏంటంటే రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత జరిగేటువంటి అల్లర్లకి గొడవలకి ఎలాంటి అల్లరి మోకలు గొడవ చేసినా అలాంటి మోకలను ఏ విధంగా పోలీసు వారు వాళ్ళకి గుణపాఠం నేర్పించి వాళ్ళని చెదరగొడతారనేది, ఏ విధంగా రైట్ గేర్ ఉపయోగించి వాళ్ళని చెదరగొడతారనేది ఒక సన్నివేశాన్ని మీకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గమనించండి. ఓకే విసరాలి మళ్ళీ. ఓకే రాళ్ళు కూడా పరిగెత్తు చేయాలి. ఓకే గెట్ బ్యాక్. మళ్ళీ మీరు వెళ్ళండి. Get back, get back. Hey, hey. Sorry, ama. చెయ్యి పోలీస్ వైపు రివర్స్ చేసుకుని వెళ్ళిపో. బ్రిడ్జి దిగిపోవాలి వెనక్కి.
ర్యాంక్ ఒక రౌండ్ గుంపుగా గుంపుడు ఉన్నారు. ఆ విధంగా గుంపులు గుంపులు గుంపుడుగా చట్ట విరుద్ధము. కావున తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోనేలా మీపై పోలీసు వారు లాఠీ చార్జ్ చేదురు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ మాట చెప్పు. ఓ ప్రజలారా, మీరు ఇక్కడ అక్రమంగా గుంపులు గుంపులుగా గుమిగూడి ఉన్నారు. అట్లా చేయడం చట్టరీత్యా నేరము. కావున మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలను. మీపై బాష్పాయము ప్రయోగించిన మీరు వెళ్ళిపోలేదు. అందువల్ల మేము పోలీసు వారు లాఠీ చార్జ్ చేదురు. తక్షణమే వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ లాఠీ చార్జ్ లైన్ ఉండాలా? వెనక్కి వచ్చేయండి, మీరు అంతరండి. పోలీసులు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు వెళ్ళొద్దు, గొడవ చేయొద్దు. రాగాలి వాళ్ళు ఏం చెప్పారు అనాలా, అది అనాలా. అయిన తర్వాత మళ్ళీ గొడవ చేయాలి, అది అయినాక. ఓకే చెప్పు, ఇప్పుడు అనౌన్స్ చేయండి. అనౌన్స్ చేసినప్పుడు అనండి, అదేనండి, వాళ్ళు వార్నింగ్ చేసినప్పుడు పెట్రోల్ అది కొంచెం ఇచ్చారంటే అది సరిపోదు. పక్కరండి. ఎవరు కూడా ఈ విధంగా గొడవలు జరగదు. ఎందుకంటే పొరపాటున మీరు గొడవలకి దిగినప్పుడు పోలీస్ యాక్షన్లో ఫైరింగ్ కూడా ఫైనల్గా చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి గొడవలకు దిగొద్దండి. ఏ విధంగా చర్యలు మేము పోలీసుల వారు మేము కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫైరింగ్ చేయడానికి కూడా వెనకాడము. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. మీరు ధర్నా చేసినప్పుడు పోలీసు వారిని వాళ్ళ సూచనలు గమనించి మీరు అక్కడి నుంచి డిస్పర్స్ కావాలి. కాకపోతే ఫైనల్గా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు చూశారు. కాబట్టి దయచేసి మేమందరూ కూడా మేము కోరుతున్నాము, మీరు ఎవరు కూడా ఎలాంటి గొడవలు దిగొద్దండి. మీ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మీ జీవనాన్ని గడపండి. ఇవన్నీ కూడా క్షణికావేశాలకు లోను కావద్దు. మీరు ఏ రకంగా ఎవరు రెచ్చగొట్టినా కూడా ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు. ఆ క్షణికావేశంతో మీరు చేసే చర్యలు మీ ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరు కూడా ఇలాంటి గొడవలకి ధర్నాలకి రావద్దని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం. 4వ తేదీన మనకి కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజున అందరు కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలి. 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. కాబట్టి ఎలాంటి ఊరేగింపులు కానీ మీటింగులు కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. అదేవిధంగా ఎవరు కూడా క్రాకర్స్ కాల్చకూడదు. అట్లా కాల్చిన ఎడల వారి మీద చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండకూడదు. 144 సెక్షన్ ఉంది. కాబట్టి 4 కంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గుమికూడి ఉండకూడదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు అవగాహన వస్తుంది, ఏం జరుగుతుంది ఫైనల్గా అనేది. ఈ అవగాహన కోసం మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఆర్ అశ్విని గారు, ఆర్ఐ గారు, తర్వాత మా సిఐలందరూ, కావలిలో ఉన్నటువంటి సిఐలందరూ, సిబ్బంది అందరూ కూడా మాక్ డ్రిల్లో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్కి బయట నుంచి కూడా స్టూడెంట్స్ కొంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ అవగాహనకి మీరందరూ హాజరైనందుకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్,